ప్లే క్షణక్షణం ఆనంద వీక్షణం. ప్రేమ ఎంత మధురం సీరియల్ కథ మళ్ళీ మరో మలుపు తిరిగింది. ప్రస్తుతం ఈ సీరియల్ ట్రాక్స్ వరుసగా మారుస్తూ వస్తున్నారు. రేటింగ్స్ కూడా డౌన్ అవుతుండడం వలన ఎప్పటికప్పుడు సీరియల్ ట్రాక్స్ ని మార్చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్తులని సీజ్ కావడం వలన వర్ధన్ కుటుంబ సభ్యులందరూ తమ సొంత ఊరైన అయోధ్యపురానికి చేరుకున్నారు. ప్రస్తుతం కథ అక్కడ కొనసాగబోతోంది. అక్కడ నీలకంఠం అతడి అనుచరుడు రెండు కొత్త క్యారెక్టర్స్ కథలో ఎంటర్ అయ్యాయి. ఆ ఊరి సర్పంచ్ ఊరి వాళ్ళని మోసం చేస్తూ ఆ ఊరికి వచ్చిన ఫండ్స్ నన్నిటినీ కాజేస్తూ ఉంటాడు. ఇక ఆర్యవర్ధన్ అక్కడికి వెళ్ళాడు కాబట్టి అతడి అంతు చూస్తాడు. దాంతో ఆర్యవర్ధన్ కి మళ్ళీ కొత్త విలన్స్ కథలో ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. అలాగే అజయ్ వర్ధన్ కూడా ప్రస్తుతం ఆ ఊరికి రాబోతున్నాడు. ఇక వీళ్ళందరి రాకతో ప్రేమ ఎంత మధురం సీరియల్లో ఎలాంటి ట్విస్టులు ఉండబోతున్నాయో రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి. ఖచ్చితంగా ఈ సీరియల్ ను ఒక 50-60 ఎపిసోడ్స్ పాటు అయోధ్యపురంలోనే చూపించవచ్చు అనిపిస్తోంది. మరికొంతమంది శత్రువులు కూడా అయోధ్యపురంలో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రేమ ఎంత మధురం సీరియల్ కథ ప్రస్తుతం అయోధ్యపురానికి చేరడం మీకెలా అనిపిస్తోంది? ఈ కొత్త చేంజ్ ఎలా అనిపిస్తోంది? కామెంట్స్ లో తెలియజేయండి. ప్రేమ ఎంత మధురం సీరియల్ ని ఎండ్ చేస్తే బాగుంటుందా లేదా ఇంకా కొనసాగిస్తే బాగుంటుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.